నమస్తే. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత ఎన్టీఆర్ ఆశయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహానాడు వేదికగా మాట్లాడిన చంద్రబాబు, ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగానే లోకేష్ మహిళలకు 33% సీట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడిన చంద్రబాబు, ఆయనకు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి ఆకాంక్ష అని పేర్కొన్నారు. దేశానికి, రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలు అపారమని, అందుకే మహానాడు వేదికగా ఏకగ్రీవంగా భారతరత్న ఇవ్వాలనే తీర్మానం చేసిందన్నారు. ఎన్టీఆర్ పోషించిన పాత్రలను మళ్లీ చేయాలంటే ఆయనే పుట్టాలని, ఇతరులకు అది అసాధ్యమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి రావడం చరిత్రలో అరుదైన ఘట్టమని గుర్తు చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్ సిద్ధాంతం శాశ్వతంగా కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు జాతికే పండుగ రోజు, ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రారంభించి సినీ చరిత్రలో ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం ఆయనకే సాధ్యమైంది. మళ్ళీ ఇది సాధించాలంటే తిరిగి ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికీ సాధ్యం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. స్వీయ క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, పట్టుదల ఆయన విధానం. పాలు అమ్ముతూ చదువుకున్న, ప్రభుత్వ ఉద్యోగం చేసిన, సినిమాల్లో నటించిన, రాజకీయాల్లోకి వచ్చిన, ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఎప్పుడూ వీడలేదు. ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి 45 సంవత్సరాలు వెండి తెర అంటే మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఏ పాత్ర వేసినా అది ఎన్టీఆర్కే చెల్లుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో అలాంటి పాత్రలు వేయాలంటే మళ్ళా ఎన్టీఆర్ పుట్టాల తప్ప వేరే వాళ్ళకి అసాధ్యం. 13 సంవత్సరాలు రాజకీయ జీవితం. మనందరం అనుకుంటాం 5 ఏళ్ళు ఇస్తే 5 ఏళ్ళు కూడా మీరందరూ ఆలోచించి ఏం చేశామని అడిగితే తడుముకుంటాం. 13 సంవత్సరాల రాజకీయ జీవితంలో అద్వితీయమైనటువంటి ఒక హిస్టారికల్ చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు నరాల్లో ఉత్తేజం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది, పట్టుదల వస్తుంది. ఎవరైనా ఎన్టీఆర్ విగ్రహాన్ని చూసి ఒకసారి సంకల్పం చేస్తే మీకు తిరుగు ఉండదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే గల్లా మాధవి. హద్దులు దాటి నోరు పారేసుకుంటే తాట తీస్తామని సోషల్ మీడియా సైకోలకు ఘాటు హెచ్చరిక జారీ చేశారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని గల్లా మాధవి స్పష్టం చేశారు. సోషల్ మీడియాను కొందరు దుర్వినియోగం చేస్తూ సమాజంలో విష సంస్కృతి పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు పెట్టడం, అసత్య ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రజలకు ఉపయోగపడే వేదికగా ఉండాలే గాని వ్యక్తిత్వ హననం చేసే సాధనంగా మారకూడదని గల్లా మాధవి అన్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏమనాలి, ఆ నాయకత్వానికి ఏ పేరు పెట్టాలి మనం ఆలోచించాలి. అయితే నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అంతా సంతోషాలే, అభివృద్ధే, సంక్షేమమే. హ్యాపీ, హెల్దీ, వెల్దీ రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ఈ సమాజం అనే దేవాలయంలో కొలువైన దేవుళ్ళు ప్రజలకు ఆయన చేయాలనుకుంటున్న సేవ. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం, ఆర్థిక సామాజిక ఉన్నతి కోసం ఉద్యమించిన తెలుగుదేశం పార్టీ ప్రస్థానం పూలబాట మాత్రం కాదు. నాటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి నుండి నేటి యువ నాయకులు నారా లోకేష్ గారి దాకా, తోట చంద్రయ్య లాంటి కార్యకర్త నుండి
మన చంద్రన్న దాకా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూనే ఉంది తెలుగుదేశం పార్టీ. అప్పుడే పుట్టి ముక్కు పచ్చలు కూడా ఆరని తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న ఆగస్టు సంక్షోభం నుండి యువగలం పాదయాత్రకు దారితీసిన పరిణామాల వరకు ఎన్నో పోరాటాలు. మన తెలుగుదేశం పార్టీ ఢిల్లీ అహంకారాన్ని, మోసాన్ని చూసింది. 2014 రాష్ట్ర విభజనతో జీవం కోల్పోయినటువంటి తెలుగు రాష్ట్రాన్ని బరువైన గుండెతో మోసింది. ఉచితాల ఎరవేస్తూ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వలసదారి పట్టించిన నాటి వెకిలి నాయకుని నియంత పరిపాలన చూస్తూ ఉండలేకపోయింది. 44 ఏళ్ల తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో ఎదుర్కొన్న సంక్షేమాలు, కష్ట నష్టాలు 5 నిమిషాల్లో వివరించాలి అని అనుకోవడం ఒక పెద్ద సాహసమే అవుతుంది. అయితే ఆడపడుచు కంట కన్నీరు పెట్టించి, అమ్మ కడుపు రగిలించి, ఆఖరకు తండ్రి సమానులైన చంద్రన్న కంట తడి చూసేదాకా వదలని నాటి పైశాచిక పాలన తలుచుకుంటే కొన్ని సంఘటనలు ఆవేదన కలిగిస్తే మరి కొన్ని సంఘటనలు రక్తం మరిగిస్తాయి. నేటికి ఏ నాటికి మరువులని క్షోభను మిగులుస్తాయి. అయితే నిప్పుల కొలిమి లాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికార పీఠాల కోసం, పెత్తనం చేయడం కోసం ఏర్పడిన పార్టీ కాదు ఇది. పడిన ప్రతిసారి రెట్టింపు వేగంతో లేస్తామని చెప్పిన నాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు. పడిన ప్రతిసారి ఉప్పెనై లేస్తామని తన జీవితం మొత్తం కూడా చాటి చూపిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి పడిన ప్రతిసారి చెడుని ముంచేసే సునామీలా లేస్తామని చూపిస్తున్న నాయకులు నారా లోకేష్ అన్న. ఇది తెలుగుదేశం పార్టీ నినాదం. నేడు ఈ వేదికపై ఒక పాలిట్ బ్యూరో మెంబర్గా, ఎమ్మెల్యేగా కాదు, ఒక బడుగు బలహీన వర్గాల రజక జాతి ముద్దు బిడ్డగా, ఒక కార్యకర్తగా మీ ముందు నుంచొని ఒక మాట చెప్పదలుచుకున్నాను. జగమెరిగిన సత్యం, ఈ రాష్ట్రాభివృద్ధి చంద్రన్న వల్లనే సాధ్యం. ఈ మహర్షి చంద్రన్న వల్లనే ఇది సాధ్యం. 5 రూపాయలకు జై కొట్టే వెకిల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడ? జై చంద్రన్న అంటూ తన ప్రాణాలు సైతం లెక్క చేయని మన కార్యకర్తలు ఎక్కడ? తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ మంచికి మంచి, చెడుకి అత్యంత చెడు, త్యాగాలకు అయినా సిద్ధం. మాట జారితే, తప్పు చేస్తే తాట తీసేదాకా తగ్గం. ఇక్కడ ఉన్న 1800 క్లస్టర్లో స్క్రీన్ల ముందు ఉన్న ప్రతి కార్యకర్త రొమ్ము విరిచి చెప్పండి, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. గల్లా మాధవి గారికి ధన్యవాదాలు. బెహ్రెయిన్లో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మెజెస్టిక్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బెహ్రెయిన్ తెలుగుదేశం అధ్యక్షుడు రఘునాథ్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం, ఎన్టీఆర్ ఆశయాలు, పార్టీ అభివృద్ధి ప్రయాణంపై నేతలు మాట్లాడారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జెండాలు, నినాదాలతో కార్యకర్తలు సందడి చేశారు. మహానాడు వేడుకల ద్వారా విదేశాల్లోని తెలుగు ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న అభిమానం మరోసారి స్పష్టమైందని నిర్వాహకులు తెలిపారు. చిత్తూరులోని మలబార్ జ్యువెలరీ షోరూమ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ సికే లావణ్యబాబు నిర్వాహకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి తన్విక ఆధ్యాత్మిక ఆభరణాల శ్రేణిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒకప్పుడు విలువైన బంగారాలు, వజ్రాభరణాలు కేవలం ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండేవని, ఇప్పుడు సామాన్యులకు కూడా సరసమైన ధరల్లో నాణ్యమైన ఆభరణాలు లభిస్తున్నాయని తెలిపారు. బంగారం కొనుగోలు చేయడం కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తుకు ఆర్థిక భరోసాగా కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
నాణ్యమైన బంగారం కొనుగోలు చేస్తే అవసరమైన సమయంలో మార్కెట్ ధరలకు అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఓకే, నమస్కారం. నా పేరు మణికంఠ, చిత్తూరు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ మేనేజర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈరోజు మనకి చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్న మనకు మలబార్ ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ ఇయర్లో చాలా బ్రాండ్స్ మనకి ఇలా మనం రిలీజ్ చేస్తూ ఉంటాము. అందులో ఒకటైన తన్విక 2.0 అనే ఒక ప్రోడక్ట్ని మనం రీసెంట్గా లాంచ్ చేస్తున్నాము. ఈరోజే దాని లాంచింగ్ అనమాట. దీని యొక్క మెయిన్ ఏమంటే మన కంప్లీట్ టెంపుల్ డిజైన్తో పాటు హ్యాండ్మేడ్ వర్క్, మనకి పురాతనమైన మన సంస్కృతి వాటన్నిటినీ మనకి కనిపించేలాగా ఎన్నో ఇయర్స్ నుంచి మనకి ఈ గోల్డ్ వర్క్లో ఉన్న వర్కర్స్తో మనం ఈ వర్క్ చేయించడం జరుగుతుంది. పర్టికులర్గా లైట్ వెయిట్ కలెక్షన్స్, తక్కువ వెయిట్లో, ఎందుకంటే మిడిల్ క్లాస్ కానీ దానికన్నా కింద వాళ్ళు కానీ మనకి ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. మెయిన్లీ మనకి లైట్ వెయిట్ కలెక్షన్స్, మీకు 6 గ్రాములు 7 గ్రాముల నుంచి మీకు నెక్లెసెస్ వస్తాయి, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ మీకు లైట్ వెయిట్ కలెక్షన్లో మనం కంప్లీట్ హ్యాండ్మేడ్లో ఈ తన్విక డిజైన్లో మీకు లభిస్తుంది. మలబార్ అన్నిట్లో మీకు దొరుకుతుంది. దాంతోపాటు మీకు ఇప్పుడు మనకి వెడ్డింగ్ సీజన్ వస్తుంది. మీకు దానికోసం మీకు అడ్వాన్స్ ప్లాన్స్ ఉన్నాయి, మనకి మంత్లీ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అడ్వాన్స్ మనకి మెయిన్లీ ఈ మ్యారేజ్ కస్టమర్ కోసం సపరేట్గా మనకి డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము. ఒక 10% ఇప్పుడున్న ఈ గోల్డ్ రేట్లలో మీకు గోల్డ్ రేటు పెరిగినా మీకు ఏ ఒక ఇబ్బంది లేకుండా అడ్వాన్స్ స్కీమ్స్ ఉంది. మీకు టోటల్ వాల్యూలో ఒక 10% పే చేస్తే చాలు, బంగారం ధర మీకు ఫిక్స్ అయిపోతుంది. మీకు 1 నెల వరకు మీకు అది అలాగే మీకు ఫ్రీ చేసి పెడతారు. ఒకవేళ తగ్గితే తగ్గిన రేట్ ఇస్తారు, పెరిగితే మీరు ఏదైతే ఫిక్స్ చేసుకున్నారో అదే రేట్ ఇస్తారు. ఇలాంటి అడ్వాన్స్ పాలసీస్ కూడా ఉన్నాయి. సో ఈ యొక్క అవకాశాన్ని చిత్తూరు ప్రజలందరూ తప్పకుండా ఉపయోగించుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్. సామాన్యుడిగా జన్మించి అసామాన్య చరిత్ర సృష్టించిన మహానేత ఎన్టీ రామారావు అని తెలుగుదేశం నాయకులు కొనియాడారు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి మాట్లాడుతూ, తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ప్రజల్లో రాజకీయ చైతన్యానికి నాంది పలికిన మహానేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు జాతిని, తెలుగు ఖ్యాతిని, తెలుగువారి సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు, యుగపురుషుడు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 104వ జయంతి సందర్భంగా నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆయన యొక్క జయంతిని జరిపి ఘన నివాళులు అర్పించడం జరిగింది. తెలుగువారి ఎక్కడికి ఉన్నా వారిని ప్రపంచ పటంలో నిలపాలని, నాడు సినీ రంగంలో నంబర్ 1 స్థానంలో ఉన్నా కూడా తెలుగువారికి సేవ చేయాలనే ఉద్దేశంతో తెలుగువారిని అవమానపరుస్తున్నటువంటి భారతదేశ రాజకీయ చరిత్రలో దాన్ని అధిగమించాలని చెప్పి తన సినీ జీవితాన్ని తృణప్రాయంగా వదిలి తెలుగువారి కోసం పార్టీ పెట్టినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. నాడు ఒక రాముడిగా, భీముడిగా, కృష్ణుడిగా, ఒక దుర్యోధనుడిగా అనేకమైన కళారంగంలో పాత్రలు పోషించిన రాముడంటే ఇలా ఉంటాడు, కృష్ణుడంటే నందమూరి తారక రామారావులో ఉంటాడని చెప్పి ఆయన యొక్క నటన రూపానికి ప్రపంచం మొత్తం వెలుగెత్తి చాటింది. అటువంటి సందర్భంలో స్వతంత్రం 1947లో స్వతంత్రం వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్కి పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే స్వతంత్రం వచ్చినట్టు రాజకీయంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని చెప్పి పార్టీ ప్రవేశపెడితే ఆనాడు అనామకులుగా ఉన్నటువంటి వారిని కూడా శాసనసభ్యులు చేసినటువంటి చరిత్ర నందమూరి తారక రామారావు గారికి. ఆయన పెట్టినటువంటి సంక్షేమ ఫలాలే నేటి భారతదేశానికి ఒక దిక్సూచిగా ఉంది. ఎందుకంటే ఆ రోజు పట్టువారి వ్యవస్థను రద్దు చేయడంలో కానీ, పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడంలో కానీ, పేదవాడికి ఉండడానికి ఇల్లు ఉండాలని కానీ, కట్టుకోవడానికి బట్టలు ఉండాలని ఒకే ఒక నినాదంతో ఆ రోజు పార్టీని పెడితే బ్రహ్మాండంగా తెలుగు ప్రజలు
ఆయనకి చేపట్టి ఆయనకి అవకాశం కల్పించారు. ఆ అవకాశంతో చాలా సంక్షేమ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ జిల్లాకి ఆయన ఎనలేని కృషి చేసినటువంటి నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే గాలేరు నగిరి ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క తాగునీరుని అందించడానికి రాయలసీమలో ఆ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అంద్రి నీవా అయినా, గాలేరు నగిరి అయినా, అదేవిధంగా తిరుపతిలో మహిళా యూనివర్సిటీ అయినా ఆయన చేసినటువంటి చరిత్రే ఈరోజు మిగులుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఆయన ఘన జయంతిని సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించాం. ఆయన ఎప్పుడూ కూడా తెలుగువారు ప్రపంచంలో ఉన్నంతకాలం, తెలుగువారు జాతి ఉన్నంతకాలం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు తెలుగువారి ప్రజల గుండెల్లో ఉంటాడని సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్. బాడిత ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ. విజయవాడ కనకదుర్గ ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు 5,000 మందికి ఉచిత మజ్జిగ పంపిణీ. గురువారం నాడు ముఖ్య అతిథిగా ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ సేవా మార్గంలో బాడిత జొన్న, జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆధ్వర్యంలో వేసవి కాలం మొత్తం రోజుకి 5,000 మందికి పైగా భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్, మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా విజయవాడ కనకదుర్గ ఆలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ సేవే మార్గంగా బాడిత శంకర్ ఆధ్వర్యంలో విజయవాడ జనసేన పార్టీ ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం నాయకులు జొన్న రాజేష్ మాట్లాడుతూ, విజయవాడలో బాడిత శంకర్ కొన్ని దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలతో ముందుకు దూసుకు వెళ్తున్నారని, ఎండలు తీవ్ర రూపం దాలుస్తున్న వేళ భక్తులకు చల్లని మజ్జిగ అందించి సేవ చేయటం ఆయన సేవా భావానికి ఉదాహరణకు నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా బాడిత శంకర్ మాట్లాడుతూ, సామినేని ఉదయ్ భాను నాయకత్వంలో పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుస్తూ వేసవి కాలం మొత్తం రోజుకు 5,000 మందికి పైగా భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని, సహకరించిన జనసేన పార్టీ పట్టణ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిల్లపల్లి శ్రీనివాసరావు, జొన్న రాజేష్, చిట్టం అవినాష్, వీరిశెట్టి వెంకటేశ్వరరావు, వీరిశెట్టి శివజ్యోతి, సమ్మిట గోపి, విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్, సీనియర్ నాయకులు నాచారయ్య, అచ్యుత, నూతక్కి సురేష్, పూడి రమణ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా సహోదరులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బాడిత శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ప్రతిరోజు ఈ ఎండాకాలం మజ్జిగ అమ్మవారి ప్రత్యేకత వచ్చే భక్తులకి మజ్జిగతో శాబ్దీలు చేసే విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకంగా నన్ను కూడా నువ్వు కూడా ఒకసారి రండి అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఎండాకాలంలో ఏదైతే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పదవుల కోసం కాదు ప్రజల కోసం అని చెప్పి ఎలాంటి విధానంతో దాన్ని చూసే తప్పకుండా మన బాడిశంకర్ అన్న పేద ప్రజలకి భక్తులందరూ కూడా మంచిగా కార్యక్రమం పెట్టడం చాలా ఆనందంగా అని చెప్పి వారికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాం. ఎండలు ముదురుతున్నాయి. ఇంత ఎండలు ఒక రకంగా ఒకవైపు ఉంటూ ఉంటే జనసేన పార్టీ తరఫున, విజయవాడ జనసేన పార్టీ తరఫున బాడిత శంకర్ గారు ఇక్కడ భక్తులందరికీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 30 రోజుల పాటు ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో నడుస్తూ జనసేన పార్టీ తరఫున ఇంతటి మహత్ కార్యానికి శ్రీకారం చుట్టిన బాడిత శంకర్ గారికి, అలానే ఇక్కడికి వచ్చిన మంగళగిరి పార్టీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్, అలానే ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి, ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 5వ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ విజయవాడ పార్టీ వారి తరఫున జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను గారి నాయకత్వంలో ఇక్కడ అమ్మవారి గుడి ప్రాంగణంలో మండు టెండర్లో ప్రతిరోజు కూడా మజ్జిగ పోయాలని ఒక నినాదంతో ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సమాజ సేవ కోసం మీరు పనిచేయండి అని ఏ రోజైతే పిలిపించారో ఆ రోజు నుంచి కూడా జనసేన పార్టీలో ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా పేద ప్రజల కోసం పాటుపడండి, కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకోండి, లీడర్ అవ్వండి, లీడర్గా గుర్తింపు తెచ్చుకోండి అనే ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది దృష్టిలో పెట్టుకొని
మేము ప్రజారాజ్యం నుంచి కూడా సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ఈ అమ్మవారి గుడి ప్రాంగణంలో వేలాది మంది భక్తులు ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి జనసేన పార్టీ తరఫున మేము ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాం. ఈరోజు మా అతిథి చెల్లపల్లి శ్రీనివాసరావు గారు వారు మా ఆహ్వానాన్ని మన్నించి జనసేన పార్టీ కోసం వారు అమ్మవారి గుడి ప్రాంగణానికి విచ్చేసి ఈ ప్రజలందరికీ మజ్జిగ పంపిణీ వారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ చేసినందుకు కూడా వారికి కృతజ్ఞతలు చేస్తాం. నా సోదరుడు రాజేష్ గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. అలా వెంకటేశ్వరరావు అందరూ కూడా, మా లింగం ప్రసాద్ గారు, నాంచారి గారు, వీరందరూ కూడా ఇక్కడ సేవ చేయడం కోసం 2-3 గంటలు ప్రత్యేకంగా ఉండి ప్రజలకు మజ్జిగ పంచి వాళ్ళంతా సాయం 2-3 గంటలు ఇక్కడ వెయిట్ చేసి భక్తులకు సాయం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రయాణికుల సౌకర్యార్థం సిమెంటు బల్లలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు నుంచి మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నరసరావుపేట, వినుకొండ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు చుట్టుగుంట సెంటర్లో బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ సదుపాయాన్ని కల్పించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయనకు నిజమైన నివాళి అని నాయకులు తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ లో మహానటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, పర్యాటక, సెట్రాస్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా ప్రజా పరిపాలనలో కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. వారొక కృషితో రెవెన్యూ సంస్థ అనేది పూర్తిగా ఒక రెవల్యూషనైజ్ చేస్తూ, ఏదైతే తాలూకా సిస్టమ్ నుంచి మండల్ సిస్టమ్ తీసుకువచ్చి ప్రజలకి రెవెన్యూ యంత్రాంగాన్ని అందుబాటులో తీసుకురావడమే కాకుండా దాంట్లో ఒక పెను మార్పు తీసుకువచ్చిన ఒక ఘనత ఎన్టీఆర్ గారిది. అంతేకాకుండా ఆయన ఒక పొలిటికల్ క్యారియర్లో ఎన్నో సమస్యలు వచ్చినా దాన్ని ఎదుర్కొని చాలా మంచి పనులు అన్నీ చేయగలిగారు, చేశారు. దాని యొక్క ఫలితం ఇప్పుడు మనం ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈరోజు మనము ఆ బెనిఫిట్ని ఎంజాయ్ చేస్తున్నాము. ప్రజలు అందరూ కూడా ఆయన లక్ష్యాన్ని మనము సాధించాలి, ఒక పూర్తిగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రతి ఒక్క కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడి తలసరి ఆదాయంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రం నంబర్ 1లో ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా దానికి కృషి చేయాలి. మనము ఏదైతే స్వర్ణాంధ్ర సాధన పట్ల కృషి చేస్తున్నామో దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని 15% అభివృద్ధి ప్రతి సంవత్సరం మనము సాధించే విధంగా అధికారులు అందరూ కూడా
కృషి చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. కిడ్నీలో రాళ్ల సమస్యతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందడంతో కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చెందిన దయ్యాల నాని అనే యువకుడు హైదరాబాద్ లో తాపీ మేస్త్రిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల కడుపు నొప్పితో బాధపడుతున్న నానికి పరీక్షలు చేయించగా కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స అవసరమని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ ఘటనతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట చేరుకొని వైద్యుల నిర్లక్ష్యంపై ఆందోళన చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మాజీ ముఖ్యమంత్రి మహానటుడు ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఘన నివాళులు అర్పించారు. మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు, మహానాయకుడు అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా సామాన్య ప్రజల జీవనోన్నతికి అవిశ్రాంతంగా కృషి చేశారని పేర్కొన్నారు. తెలుగు వాడికి తెలుగు వెలుగు అనే భావనతో తెలుగు భాష సంస్కృతిని గౌరవించి ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించిన నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు కిలో బియ్యాన్ని 2 రూపాయలకు అందించిన సంక్షేమ దృష్టి కలిగిన నాయకుడు అని గుర్తు చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా మతాని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలోని ముస్లిం అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, పెద్దలకు మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్ర పండుగ సందర్భంగా అల్లాహ్ ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని ఆకాంక్షించారు. సమాజంలో సోదరభావం, ఐక్యత మరింత బలపడాలని కోరుతున్నారు. ఇలాంటి బక్రీద్ పండుగలను ప్రజలందరూ ఆనందంగా మరెన్నో జరుపుకోవాలని పుట్టా మధుకర్ ఆకాంక్షించారు. మంతని నియోజకవర్గ ముస్లిం అన్నాతమ్ములకి, అక్కా చెల్లెలకి, తల్లిదండ్రులైనటువంటి పెద్ద మనుషులందరికీ కూడా హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు. ఈ బక్రీద్ అందరికీ మరి గొప్పగా అల్లా ఆశీస్సులతో మేలు జరగాలని ఆకాంక్షిస్తూ, ఇలాంటి బక్రీద్ పండుగలు ఇంకెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, మంత్రి నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి జిల్లా ముస్లిం సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు. బక్రీద్ పండుగ సందర్భంగా గోదావరి కని చౌరస్తా అడ్డా 2 ఆటో కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో ముస్లిం ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గోదావరి కనిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 40 మంది ముస్లిం ఆటో డ్రైవర్లకు అవసరమైన నిత్యావసర వస్తువులను అందజేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వైలా హరీష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ నాయకుడు జహీద్ పాషా తెలిపారు. అలాగే అన్నుబాయి కుమారుని ఉన్నత విద్య కోసం విహెచ్ఆర్ ఫౌండేషన్ తరపున 10,000 ఆర్థిక సాయం అందజేశారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పండుగల స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. కార్మిక సేవా సమితి అధ్యక్షులు కడాల శ్రీధర్ గారికి అదేవిధంగా శుభాకాంక్షలు, ఈద్ రాజా ముబారక్. అయితే దసరా వచ్చినా, దీపావళి వచ్చినా, క్రిస్టియన్లకు క్రిస్మస్ వచ్చినా, ముస్లింలకు రంజాన్ వచ్చినా, బక్రీద్ వచ్చినా కూడా ఈ నియోజకవర్గంలో వేల హరీష్ రెడ్డి గారి ఫౌండేషన్ తోటి రాష్ట్ర నాయకులు వేల హరీష్ రెడ్డి గారు,
ఏదో ఒక కార్యక్రమం చేసి సేవా కార్యక్రమం చేసి రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆప్తుడై ఒక అన్న లెక్క ఆదుకుంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా పేదలకు ఏదో ఒక సాయం చేసే విధంగా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈరోజు అన్ని పండుగలను తన పండుగలుగా జరుపుకుంటూ ఈరోజు మా యొక్క ముస్లిం ఆటో కార్మికులకు ఏదైతే నిత్యావసరాల పంపిణీ చేయడం, అదేవిధంగా ఆటో యూనియన్ అధ్యక్షులు గౌరవనీయులు అన్నుగారి కుమారుడు చదువుల నిమిత్తం ఒక 10,000 రూపాయలు సాయం చేయడం అనేది నిజంగా మా అందరం చేసుకున్నటువంటి అదృష్టం. ముఖ్యంగా మా ముస్లింల తరపున అదేవిధంగా ఆటో యూనియన్ తరపున మేము వేలాది రెడ్డి గారికి మనసు నిండా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. యాలారీష్ రెడ్డి గారి నాయకత్వం, యాలారీష్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. ఆటో కార్మిక సేవా సమితి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పసిడి కొనుగోలుదారులకు ఇది ఊరటనిచ్చే పరిణామంగా మారింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,230కి తగ్గి 1,56,060కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,050కు పతనమై 1,43,050గా నమోదైంది. అటు వెండి ధరల్లో కూడా భారీ తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర ఏకంగా 15,000 మేర తగ్గి 2,75,000కు చేరుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పవిత్ర బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు గురువారం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. త్యాగం, దైవ భక్తి, సేవా భావానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినం సందర్భంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జమ్మలమడుగు నమాజ్ కట్ట ఈద్గా వద్ద పెద్ద సంఖ్యలో ముస్లింలు కొత్త దుస్తులు ధరించి నమాజ్లు ఆచరించి దేశంలో శాంతి సుభిక్షాలు నెలకొనాలని అల్లాహ్ను ప్రార్థించారు. ఈ సందర్భంగా జామియా మసీదు ఆస్థాన పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ పాషా కాద్రి బక్రీద్ పండుగ త్యాగానికి, మానవత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. आप खेल वगैरह में देखिए, आपके खाते में एक पंडाल बनाए हो. इतने हैं मेरे आका के शान में आए हैं, मैं गिनती लाने के लिए मोहतरम स्वामी ने कहा, देखो मेरे आका सल्लल्लाहु अलैहि वसल्लम का इख्तियार है. सरकार मदीना सुबह वसीना सल्लल्लाहु अलैहि वसल्लम किसी वक्त मदीना मुनव्वरा में मौजूद न थे. नमाज का वक्त हो गया, इंतजार किया गया, लेकिन देखो भाई पीछा में जगह है तो देखो भाई खाली का रखना हो भाई.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.